జబర్దస్త్ ఎందుకు మానేసావు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు మానేసావు నువ్వు? లేకపోతే వాళ్ళు మానేసావా? తీసేసారా? మానేయలేదు, తీసేసారని చెప్పడానికి కూడా లేదు అది. ఆ! ఇప్పుడు లైక్ కొత్త నీరు వస్తా ఉంటది, పాత నీరు పోతది అంటారు చూడు అలా. ఆ! ఇప్పుడు వాళ్ళకి కొత్త కంటెంట్ కావాలి. హ్మ్. మేముంటే అవే రొటీన్ పంచులు వేస్తున్నారు. హ్మ్. ఇంకా కొత్త వాళ్ళు కావాలి మాకు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మీరు చూసారుగా, ఆ! ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ చేసుకునే వాళ్ళే ఉన్నారు అవును. ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళే. అవును. అవును. సో, వాళ్ళ ద్వారా కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం, కొత్తది చేద్దాం, రొటీన్ అయిపోయింది అని చెప్పి హ్మ్. కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పారు మేమడిగితే. మరి మళ్ళీ నువ్వు ట్రై చేయలేదా? నేను చేస్తామని అడగడం గాని అలాంటివి ఏం చేయలేదా నువ్వు? లేదు. ఇంట్రెస్ట్ లేదా? వాళ్ళు చెప్పింది నిజమే కదా! ఇప్పుడు నేను కమెడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను. హ్మ్. నన్ను ఇప్పుడు దాకా నేను చేసింది శ్రీదేవిలో గానీ, జబర్దస్త్‌లో గానీ ఒక గ్లామర్ పంచ్‌లు, హ్మ్. గ్లామర్‌కి తగ్గ హ్మ్. పంచెస్ అవన్నీ చేశాను నేను. హ్మ్. హ్మ్. నన్ను ఒక గెటప్ వేసి చేయమన్నా గూడా నేనెప్పుడు చేయలేదు. హ్మ్. సో, నేను కమెడియన్‌ని కాదు. హ్మ్. అందుకని నేను వాళ్ళు చెప్పిన రీజన్‌కి యాక్సెప్ట్ చేశా. షబ్బీనా మామూలుగా అమ్మాయిలా బిహేవ్ చేయదేంటి? మొగరాయిల్లాగా టాంబాయ్‌లా ఉంటావేంటి? చెప్పు మాటలు. నేనంతే నన్ను అలానే పెంచారు. నాకు కూడా ఆ! అలా ఉండడం చాలా ఇష్టం. ఆ! అబ్బాయిలా ఉండడం అసలు చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఎలా? ఎందుకు అబ్బాయిలా ఉండడం అంటే ఇష్టం? ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా ఎలా పడితే అలా కూర్చోవచ్చు. ఎలా అంటే అలా డ్రెస్ ఏసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా ఇలా రౌడీలాగా ఇలా ఏంటి? ఇలా ఇలా ఉందా? కూర్చోవచ్చు. ఇలా అనొచ్చు. ఆ! మంచిగుండొచ్చు. అందుకే అబ్బాయిలా ఉండడం. కొంచెం ఫ్రీడమ్ ఎక్కువుంటది కదా అబ్బాయిలకి. నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలి. నాకు అలాంటి ఫ్రీడమ్ కావాలి. ఏం నచ్చుతది అబ్బాయిల్లో నీకు బాగా? మేనరిజమ్స్. ఓకే. కూర్చునే స్టైల్స్, మేనరిజమ్స్. స్మోక్ హ్మ్. అది కూడా. అనుకోవచ్చు. సీరియల్స్‌లోకి ఎందుకు వెళ్ళావు నాకు? అది అంటే జబర్దస్త్‌కి ముందు సీరియల్స్ చేసావా? స్టార్టింగ్ నుంచి నేను సీరియల్సే. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీలాగే యాంకర్‌లా చేశాను. ఆ! ఆ! తర్వాత 'ప్రదీప్ పెళ్లి చూపులు' షో వచ్చింది గదా! ఆ! సో, అందులో ఎంట్రీ ఇచ్చాను. ఆ! అందులో ఎంట్రీ నుంచి సీరియల్స్‌లోకొచ్చా. ఆ! ఆ! సీరియల్స్, సినిమాలు చేస్తూ హ్మ్. జబర్దస్త్ షోకి వెళ్ళా. ఓకే. జబర్దస్త్‌ని రిఫర్ చేసింది పవిత్ర. ఆ! సో, పవిత్ర చేసే టైంలో మన రామ్ ప్రసాద్ గారు సుధీర్ వాళ్ళ టీమ్‌లో హ్మ్. ఒక అమ్మాయి కావాలి అనంటే అప్పుడు నన్ను రిఫర్ చేసింది. హ్మ్. అప్పుడు ఎంట్రీ ఇచ్చా వాళ్ళ టీమ్‌లో. హ్మ్. వాళ్ళ టీమ్‌లో చేసిన తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చింది 'కెవ్వు కార్తిక్' టీమ్. హ్మ్. హ్మ్. ఒక్క స్కిట్టే వాళ్ళ టీమ్‌లో చేశా. ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం వాళ్ళు. సుధీరును రామ్ ప్రసాద్ వాళ్ళు. ఓకే. బట్ కంటిన్యూయస్‌గా నాకు మంచి పేరిచ్చింది 'కెవ్వు కార్తిక్' టీమ్ హ్మ్. అండ్ డైరెక్టర్ శ్రీపాద. ఆహా! డైరెక్టర్ నరేష్‌తో అది లవ్ ట్రాక్‌లవి చేసి. పవిత్ర ఇలాంటివన్నీ చేస్తదిలే. సజెషన్‌లు గాని పవిత్ర అందరికి హెల్ప్ హెల్ప్ చేయడంలో చేస్తది. ఫస్ట్ ఉంటది. సుధీర్‌తో వీళ్ళందరితో ఇప్పుడు టచ్‌లో ఉన్నావా? ప్రెజెంట్ రామ్ ప్రసాద్ వీళ్ళందరూ టచ్‌లో ఉన్నారా నీకు? రామ్ ప్రసాద్ గారు టచ్‌లో ఉన్నారు. సుధీర్‌తో అప్పుడు స్కిట్ చేసిన తర్వాత కొద్ది రోజులే ఆయన చేశారు గదా! హ్మ్. హ్మ్. తర్వాత నుంచి మూవీస్ అని బయటకొచ్చేసారు.